అందరికీ నమస్కారం అండి. కొడుకులు లేని తల్లిదండ్రులు కూతుళ్ళ ఇంటి దగ్గర ఉంటారు ఒక్కొక్కసారి. లేదు అంటే కూతురికి దగ్గరగా ఉంటే మనం లేచినా లేవకపోయినా కూతురు చూసుకుంటుంది. ఇంకా మనకి మగపిల్లలు లేరు కదా, ఆడపిల్లలే కదా, ఇంకా కొడుకులైనా కూతుళ్ళైనా వాళ్ళే కదా మనల్ని చూడాలన్న ఆలోచనతోటి చాలామంది ఏం చేస్తారంటే కూతుళ్ళ ఇళ్ళకి దగ్గరగా ఉంటారు. కొంతమంది దూరంగా ఉంటారు, కానీ కూతుళ్ళ ఇళ్ళకి పక్కన కానీ కొంచెం దగ్గరలో కానీ ఇలా ఉంటారు. ఆడపిల్లలైనా ఇంకా మనల్ని చూసేది వాళ్ళే కదా అన్న ఆలోచనతో కొంతమంది చక్కగా కూతురైనా అల్లుడైనా కొడుకులా చూసుకునే వాళ్ళు ఉన్నారు. బాగుండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఒక ఇద్దరు వృద్ధ దంపతుల గురించి నేను చెప్తాను, నాకు తెలిసిన వాళ్ళ గురించి. వాళ్ళకి 3 ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఇద్దరు అమ్మాయిలకి, పెద్ద అమ్మాయిలు ఇద్దరికి కూడా ఒక అమ్మాయికి వేరే ఊరు ఇచ్చారు, ఇక్కడ హైదరాబాద్లోనే వేరే ఊరికి ఇచ్చారు. ఇంకో అమ్మాయినేమో సిటీలో కొంచెం దూరంగా దిల్సుఖ్ నగర్ అటు సైడ్ ఇచ్చారనమాట. ఇంకో కూతురు ఏంటంటే వీళ్ళున్న ఏరియాలోనే ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే అపార్ట్మెంట్లో కూతురు అపార్ట్మెంట్ ఇల్లు కొనుక్కుంటే అల్లుడు ఏం చేశారు, కూతురు అల్లుడు కలిసి మీరు కూడా ఇక్కడే కొనుక్కోండి, మాతో పాటు పక్కనే ఉండొచ్చు కదా, మీరు సపరేటే కదా, ఇంకా మీకు చూసేవాళ్ళు ఎవరుంటారు, మా దగ్గరలోనే ఉందిరుగాని అని చెప్పేసి ఈ అత్తగారు మామగారికి కూడా అదే కూతురు అమ్మ నాన్న కూడా చెప్పి ఇక్కడే కొనుక్కోండి అంది. వీళ్ళు కొనేటప్పుడు కూడా ఆలోచించారు చాలాను. ఈ పెద్దావిడ ఆలోచించింది, అమ్మ కూతురు పక్కన ఉండకూడదు, ఎంత మన సొమ్ము మనం తిన్నా కూడా చూసిన వాళ్ళకి బాగోదు, అల్లుడు సొమ్ము తింటున్నాం అనుకుంటారు, లేదంటే అల్లుడే చూస్తున్నాడు అని అనుకుంటారు, వాళ్ళ బంధువులతోటి ఏదో ఒకటి మాట వస్తుంది, వద్దు అని ఈ పెద్దావిడ చెప్తూనే ఉంది ఇల్లు కొనేటప్పుడు. కానీ ఈ పెద్ద ఆయన ఏమనుకున్నారు, ఇంకా ఆడపిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా ఉన్న ఉద్దేశంతో, లేదు మన తిండి మనమే తింటాం కదా, మనమే సంపాదించుకుంటాం కదా, వాళ్ళు ఎందుకు తింటారు, ఇంకా రేపు కూతుళ్ళైనా కొడుకులైనా వాళ్ళే కదా చూడాలి, పర్వాలేదు రేటు తక్కువగా వస్తుంది, మనకి లేచినా లేవపోయినా వాళ్ళు చూస్తారు అన్న ఆలోచనతోటి ఇంకా ఈవిడ చెప్తున్నా సరే వినకుండా ఇంకా కూతురుతో పాటు వీళ్ళు కూడా అపార్ట్మెంట్ కొనేసుకున్నారు. కింద ఫ్లోర్లో కూతురు, పైన వీళ్ళు అన్నట్టు అలా కొనుక్కున్నారు. సరే బాగానే ఉంది, ఎవరి సంసారాలు వాళ్ళవే, ఎవరిది వాళ్ళే అనమాట. అయితే కూతురు ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ వాళ్ళది, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు, అమ్మ పెద్దది కొనుక్కుంది, వీళ్ళకి సింగిల్ బెడ్రూమ్ కొనుక్కున్నారు. బాగుంది. అయిన తర్వాత ఇంకా ఇక్కడ మొదలయ్యే కష్టాలు ఇవి పెద్దవాళ్ళకి. ఇంకా పక్కనే ఉన్నారు కదా, ఇంకా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు, ఆ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళాలి. పొద్దున్నే 7:30 8 అయ్యేసరికి వాళ్ళకి రెడీ చేసి పంపించాలి. కూతురు క్యారేజీలో వండుతుంటే పొద్దున్నే 7 గంటలకు వచ్చేసి అమ్మమ్మ జడలే అని పాపం పడుకున్నామని లేపి జడలేయించుకుంటారు ఇద్దరు కూడా. ఈవిడ పెద్ద ఆవిడ పాపం షుగరు అన్నీ ఉన్నాయి, లేవలేరు ఆవిడకి, ఒక్కోసారి లేస్తారు ఒక్కోసారి లేవరు. ఇంక ఇద్దరే కాబట్టి ఏదో ఒకటి వండుకొని వాళ్ళ కాలక్షేపం వాళ్ళు చేస్తూ ఉంటారు. పొద్దున్నే వచ్చి జడలేయని పట్టుకుంటారు. ఇంకా సరే మనవాళ్ళు కదా, తప్పదు, అమ్మమ్మ మరి చూడాలి కదా, చూస్తుంది ఆవిడ. అలాగే రోజు పిల్లలకి రెడీ చేయడం, మళ్ళీ మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చాక ఏదో ఒకటి చేసి పెట్టమంటే చేసి పెడుతుంది. కూతురు విషయానికి వస్తే కూతురు అల్లుడు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఈ ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి, ఏదో ఒకటి పెట్టి వాళ్ళకి ఏదో ఒకటి చూసుకోవాలి. ఇవంతా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నా కూడా ఆవిడకి ఓపుకున్నా లేకపోయినా పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా, ఇంకా అదే ఇంకా పిల్లలకి చేస్తుంది. అది కాకుండా ఇంకా అల్లుడు ఉన్నాడు చూశారు, అల్లుడు ఎటువంటి వాడంటే ఏదో ఒకటి వాళ్ళు బాగా నాన్ వెజ్లు తింటారనమాట. అల్లుడు బాగా తింటాడు. అర్ధరాత్రి 10 అయినా సరే ఆఫీస్ నుండి వస్తూ ఆయనకి ఏది నచ్చితే అది, ఫిష్లని మటన్లని చికెన్లని, ఇంకా ఆ రోజు ఏం తినాలనుకుంటే అది, డ్రింక్ కూడా చేస్తాడు అల్లుడు. ఏం తినాలనుకుంటే అది వచ్చేటప్పుడు కొనుక్కొచ్చేసి రాత్రి 10 గంటలకి అత్తయ్య నువ్వు వండు అని చెప్పేసి అత్తగారు కప్పు చెప్తాడు. వాళ్ళు పాపం అప్పటికే తిని పడుకుని నీరసాలు వచ్చి మందులు వేసుకుని పడుకుంటారు. వాళ్ళని లేపి నువ్వు వండని పట్టుకొచ్చిస్తాడు. ఈవిడికి పాపం చేత కాదు, ఓ పక్క షుగర్ పేషెంట్, ఆవిడ లేవలేదు కూర్చోలేదు, అలాంటి ఆవిడకి తీసుకొచ్చి ఇస్తాడు. భార్య ఉంది కదా తన చేత వండించుకోనంటే తన టేస్ట్ బాగా చేయదు, తనకు వండడం సరిగ్గా రాదు, నువ్వైతేనే బాగా వండుతావు, నువ్వే వండు అత్తయ్య అని పట్టుకొచ్చిస్తాడు. ఏమనాలి చెప్పండి, అల్లుడిని నేను వండనని అనగలరా? అనలేరు కదా అల్లుడు, పైగా అల్లుడు నేను వండలేను బాబు నాకు ఓపిక లేదని ఎలా అంటారు? చచ్చినట్టు పాపం అంత అర్ధరాత్రి అయినా 11 అయినా సరే వండి వాళ్ళకి పెట్టాలి. ఇది ఎక్కువ టార్చర్ వాళ్ళకి, ఈ టార్చర్ ఎక్కువైపోయింది. ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో ఎవరైనా బంధువులు వచ్చినా సరే, ఎవరు వచ్చినా ఏం చేసినా కూడా అత్తయ్య నువ్వు వండు, నువ్వు బాగా వండుతావు, నువ్వు వండు, ఇంక ఇదే మాట, నువ్వు బాగా వండుతావు, మీ కూతురుకు సరిగ్గా వండడం రాదు, మీ కూతురు టేస్ట్ చేసిందంటే టేస్ట్ బాగోదు, మీరు వండండి అని చెప్పి తెచ్చి ఇచ్చేస్తాడు. వీళ్ళకి ఈ టార్చర్ ఎక్కువైపోయింది. ఆ ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారా, వాళ్ళు అసలు ఎప్పుడో కానీ రారు, పిలిస్తే వస్తారు, మళ్ళీ పొద్దున్న వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరితో పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఈ పక్కన ఉన్నందుకు నిజంగా వీళ్ళకి సినిమా చూపెడుతున్నాను. నిజంగా
ఆవిడ పాపం ఎంత బాధపడుతుందంటే, నేను ఆ రోజు చెప్తానే ఉన్నాను, ఇక్కడ పక్కనే ఇల్లు కొనుక్కోవద్దు, మనం కొంచెం దూరంగా ఉందాము అని చెప్తున్నా సరే మీ అంకుల్ గారు వినలేదు, తీసుకొచ్చి పక్కన పెట్టాడు. మనల్ని ఏదో చూసేస్తారని అనేవాడు ఈయన. వాళ్ళు మమ్మల్ని చూడడం కాదు, మేమే వాళ్ళని చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎప్పుడు కూడా కూతురింటి పక్కన ఉండకూడదమ్మా, 4 తిట్టినా చచ్చినా ఏం చేసినా కూడా ఎక్కడో చోట కొడుకు దగ్గర అన్నా ఉండాలి, లేదంటే దూరంగా అన్నా ఉండాలి, కానీ ఇలాగ పక్కన మాత్రం ఉండకూడదు. ఇంకా పక్కనుంటే ఇప్పుడు అల్లుడింట్లో మేమున్నామో తెలియట్లేదు, మా ఇంట్లో అల్లుడు ఉన్నాడో తెలియట్లేదు, రెండు ఏకం పాకం అయిపోయాయి. అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటే ఇంకా ఎదురు మేమే పెడతా ఉంటాము. వాళ్ళ దగ్గర పాపం వీళ్ళు ఎప్పుడు కూడా కూతురు సొమ్ము ఎప్పుడు తినరు. ఇంకా ఎదురు పిల్లలకి వాళ్ళకి ఏదో ఒకటి కొనివ్వడం, పండగలు వచ్చినా బట్టలు కొనివ్వడం, ఏదో ఒకటి వీళ్ళే పెడతారు. కానీ ఆ పెద్ద అయినా అన్నీ కొనిస్తాడు, కానీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళేం తీసుకోరు. ముందు ఇవిడికి చాకరీ ఎక్కువైపోయింది. వీళ్ళు తినేది ఇంత షుగర్ పేషెంట్లు, ఏదో టైంకి ఏదో ఒక ఇంత ఉప్మా, గోధుమ ఉప్మానో, ఏ దోశ, లేకపోతే ఏదో ఒకటి సింపుల్గా చేసేసుకుని తింటారు వీళ్ళు, ఓపుకున్నా లేకపోయినా. కానీ ఇప్పుడు వీళ్ళ గురించి అన్నీ చేయాల్సి వస్తుంది. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, పొద్దున్న లేదు, తెల్లారిని లేదు, మొదలు లేదు. చాకరీ ఎక్కువైపోయింది ఆవిడకి. నాకు ఒంట్లో బాగోకపోతే నాకెవరు ఇంత చేసి పట్టుకొచ్చి పెట్టేవాళ్ళు లేరు, నేనే ఎదురు వాళ్ళకి చేయాల్సి వస్తుంది. ఎందుకున్నామా బాబు అని అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అని చెప్పేసి అనుకున్న సొంత ఇల్లు, కొనుక్కున్న ఇల్లు, సొంత ఇల్లు వదిలిపెట్టుకుని అద్దెంట్లోకి ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అంత తొందరగా కదిలే పరిస్థితి. ఓసారి ఇలాగే దెబ్బలాడుకుని పెద్ద గొడవ వేసుకున్నాడు, ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదామని. ఆవిడకి చిరాకు వచ్చి గొడవ పెట్టినా కూడా మళ్ళీ ఇంకా వాళ్ళు వీళ్ళు కూతురు చెప్పి మళ్ళీ శాంతించారు. ఇంకా సర్లే తప్పదని ఇంకా మళ్ళీ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? కొనేసుకున్నారు కదా, అద్దిల్లు అయితే వెళ్ళిపోవచ్చు, సొంత ఇంట్లో ఎక్కడ వెళ్తారు? వెళ్ళలేరు. చూసారా, ఎప్పుడైనా సరే కూతురింటి పక్కన కనుక మనం ఉన్నామంటే ఎవరి తిండి వాళ్ళు తిన్నా కూడా చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆ కూతురే చూసేస్తుంది, అల్లుడే చూసేస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. కానీ అది సరే, ఎవరు చూడడం, ఎవరు పెట్టడం, ఎవరి డబ్బులు అనేవి అవి తర్వాత, చాకరీ ముందు. ఈ అమ్మమ్మలు అంటారు అందరూ, ఏ అమ్మమ్మలు చేయరా, లేదా కూతురికి తల్లి చేయదా అని సింపుల్గా అనేస్తారు. కానీ వాళ్ళకి వయసు అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పులు, షుగర్లు, బీపీలు, ఒకరోజు లేస్తే ఒకరోజు లేవలేరు, ఏది పడితే అది తినలేరు. ఇంకా వాళ్ళకి దగ్గర ఓపిక ఎక్కడ ఉంటుందండి? మన పిల్లలకి వీళ్ళకి అందరికీ చేయడానికి ఒక వయసు వరకు చేయగలరు, ఇంకా ఆ తర్వాత చేయలేరు కదా. మనమే వాళ్ళకి చేసేలాగా ఉండాలి. కానీ ఇక్కడున్న పరిస్థితి పాపం వాళ్ళని పిండేసి ఆవిడని చాకరీ చేయించుకుంటున్నారు. వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కూడా వీళ్ళే వండి పెట్టాలి. అలా అయిపోయింది ఆవిడ పరిస్థితి. అమ్మ బాబోయ్, ఉండకూడదమ్మా, పక్కన అస్సలు ఉండకూడదమ్మా, అద్దె కొంపలో ఉన్నా పర్వాలేదు కానీ అని ఆవిడ పాపం ఈ రోజుకి దండం పెట్టి మాట్లాడుతూ ఉంటుంది. చూసారండి, అనుకుంటాం కానీ వాళ్ళు ఏదో మనల్ని చూసేస్తారు అనుకుంటాం, కానీ రివర్స్లో ఎలా ఉంటారో కొంతమంది, అందరూ కాదు. ఇప్పుడు పని చేయలేను అంటే చాలామంది కూతుళ్ళు, తల్లులు ఓపిక లేకపోతే చాలా బాగా చూసుకుంటారు. కూతుళ్ళే చేసి ఉద్యోగానికి వెళ్ళొచ్చినా కూడా, అమ్మ నువ్వు చెయ్యకలే నేను చేస్తానని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది ఉంటారనమాట, ఇలా పేడిచ్చేసుకుంటూ ఉంటారు. ఆ కూతురు ఉద్యోగానికి వెళ్ళిన ఫోన్ చేసేసి, అమ్మ పిల్లలకి ఇది వండి పెట్టు, అమ్మ పిల్లలకి ఇది చేయి, అమ్మ ఈ కూర వండు, నేను అన్నం వండుకుంటా, నువ్వు ఈ కూర వండు అని ఫోనుల్లో ఆర్డర్లు వేసేస్తూ ఉంటుంది. ఏదో బయట స్విగ్గీ జొమాటోకి వేసినట్టు వేసేస్తుంది. అక్కడ ఈవిడ తిట్టుకుంటూ తుమ్ముకుంటూ ఏం చేయాలో తప్పదు, ఇంకా కూతురు కదా, ఈవిడ చేయడం మొదలు పెడుతుంది. అలా ఉన్నారు కొంతమంది పరిస్థితి. ఏమీ చెప్పుకోలేక, కక్కుకోలేక, బయటికి చెప్పుకుని ఎవరికన్నా నలుగురు చెప్పుకుందామంటే సొంత కూతురు గురించి చెప్పుకోలేరు కదా, అల్లుడు గురించి చెప్పుకోలేరు కదా. ఇంకా రేపు తిట్టినా తుమ్మినా వాళ్ళే చూడాలన్న ఇదిలో వీళ్ళు ఉంటారు. కానీ కొంతమంది కష్టాలు ఇలా ఉంటాయి అన్నమాట. రహస్యంగా గుక్క బయటికి చెప్పుకోలేక కడుపులోనే మింగి ఆ బాధని ఎవరికి చెప్పుకుంటే లోకువైపోతామన్న ఆలోచనతోటి బాధపడే తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. అనుకుంటాం మనం ఏదో కొడుకులు చూసేస్తారా, కూతురు చూసేస్తారా అని కొంతమంది పెద్దవాళ్ళు అంటారు. 4 తిట్టినా తుమ్మినా ఏం చేసినా కానీ కొడుకు దగ్గరే ఉండొచ్చు, కానీ కూతుళ్ళ దగ్గర అస్సలు ఉండలేమని కొంతమంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మరి మనమేమో సింపుల్గా అంటే వీళ్ళు అన్నది ఎందుకు అన్నారో ఇలాగని, కోడల చేత 2 తిట్లు తిన్నా పర్లేదు అనిపిస్తుంది. కానీ ఈ కూతుళ్ళు ఇలాంటి టార్చర్లు పెడితే, అమ్మ కూతురు పక్కన అసలు ఉండకూడదు అనేవాళ్ళని కూడా నేను కొంతమందిని చూశాను. మరి ఏది కరెక్ట్, ఏది నిజం అని అంటే, కానీ ఇలా ఏదైనా కళ్ళతో చూస్తే కనుక నిజమే అనిపిస్తుంది. అయ్యో పాపం కదా. ఆవిడ 3 ఆడపిల్లలున్న ఆవిడ అప్పుడప్పుడు అనేది, నాకు ఒక కొడుకు ఉంటే ఎంత బాగుండేదమ్మా, 4 తిట్టినా తుమ్మినా వాడి దగ్గరే పడి ఉండేదని. ఇదేం చాకరీ అమ్మా, అడ్డమైన చాకరీ, ఈడు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అది ఇది తెచ్చి వండి పెట్టమంటాడు. ఈడే మల్లుడమ్మా, నాకు విసిగిచ్చేస్తున్నాడు, పెళ్ళాం సుఖంగా ఉండాలి, ఇటు పెళ్ళాం చేత చేయించుకోడు, బాగోలేదు అంటాడు, నీ కూతురు వండితే బాగోదు అంటాడు, నన్నే వండమంటాడని ఆవిడ తిట్టకుండా తిడుతుంది అల్లుడిని పట్టుకొని. చూసారండి ఎలా ఉన్నారో. కొంతమంది కుటుంబాల్లో రకరకాలుగా ఉంటారు. పక్కన చేరి ఎప్పుడైనా సరే కొంచెం దూరంగానే ఉండాలండి. అది ఎవరు మన సొంత పిల్లలైనా కూడా ఎవరైనా సరే పక్కన ఉన్నామనంటే ఇలాంటివే ఉంటాయి, వదిలించుకుని వెళ్ళలేం.
ఏదో అనుకుంటాం పెద్దవాళ్ళు, ఏం మనం లేచినా లేకపోయినా చూసేది వాళ్ళే కదా అనుకుంటాం. వాళ్ళు చూడడం కాదు, ఈ ముసలాళ్ళు బాగా అరిగిపోయి బాగా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని రసం పిండినట్టు పిప్పి వచ్చేదాకా పిండి 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 ఈ పెద్దవాళ్ళ చేత చాకరీ చేయించేసుకుంటారు ఈ కూతుళ్ళు. నిజంగా చెప్తున్నాను నేను. కూతుళ్ళు ఎంతంటే పిండి 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 వీళ్ళ చేత మొత్తం చాకరీ చేయించేసుకోవాలన్నమాట. అస్సలు వదలొద్దు వీళ్ళని. ఎంత ఓపుకుందో అంతా పిండిచ్చేయాలి. వాళ్ళు మూలపడిన తర్వాత అప్పుడు తర్వాత సంగతి చూసుకుందాం. ముందైతే వీళ్ళ చేత ఎంతవరకు చేయగలరో అంతవరకు అవసరానికి వాడేసుకుందాం అన్నట్టు వాడేసుకునే కూతుళ్ళు కూడా ఉన్నారు. కోపం వచ్చినా సరే కొంతమందికి. ఎందుకంటే ఇలాంటివి చూసినప్పుడు చాలా చిరాకేస్తుంది. అయ్యో, ఆ కన్న తల్లి అమ్మ మీద జాలి అనేది ఉండదు. అమ్మని ఎందుకు ఒంట్లో బాగోపోతే ఇలా విసిగిస్తారు, అసలు ఆ కూతురేనా అని చెప్పేసి ఎంత చిరాకేస్తుందో. ఈమె పీడించుకు తినేస్తుంది. ఆ అమ్మాయి సొంత అక్క చెల్లెలు కూడా తిడుతూ ఉంటారు, అనవసరంగా వచ్చారు మా అమ్మాళ్ళు ఇక్కడ, దీన్ని భరించలేకపోతున్నాము, దీనికి చాకరీ చేయడమే సరిపోతుంది, మా అమ్మకు సుఖమే లేదని ఈ కూతుళ్ళే ఇద్దరు పెద్ద కూతుళ్ళు ఇద్దరు తిడుతూ ఉంటారు ఎప్పుడైనా వచ్చినప్పుడు. చూసారా అండి, అలాగే ఉంటాయి. ఇలాంటి పక్కన ఉంటే కూతురే కదా అని పక్కన ఉంటే ఇలాంటివి వస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు ఎప్పుడు కూడా పక్కన ఉండకూడదు, కొంచెం దూరంగానే ఉండాలి ఎప్పుడైనా సరే. ఎవరు తిండి వాళ్ళు తినాలి. కానీ చూసే జనాలకి ఏముంది, ఏదో అల్లుడు చూసేస్తున్నారు, కూతురు చూసేస్తుంది అని అన్నట్టుంది. కానీ ఎదురు వీళ్ళే చూసి పెడుతున్నారు, ఇవన్నీ వీళ్ళే పెడుతున్నారు. అలా ఉంటాయి పెద్దవాళ్ళ జీవితాలు. కాబట్టి ఎప్పుడైనా సరే కూతుళ్ళకి దగ్గరగా ఉండకండి. కొంచెం మనకు మగపిల్లలు లేరు అన్న టెన్షన్ అంటే అది భగవంతుడి దయ. వాళ్ళున్నా రాయి పెట్టేది లేదు, వీళ్ళున్నా రాయి పెట్టేది లేదు. ఓపుకున్నంత వరకు మన పనులు మనం చేసుకోవడమే. ఈ విషయంలో మాత్రం ఏమి టెన్షన్ పడకూడదు, బాధపడకూడదు. మనం ఏదో ఒంటరిగా ఉన్నాం, దూరంగా ఉన్నాం ఇలాంటివి ఏం ఫీల్ అవ్వక్కల. ఆ టైంకి అందరూ వస్తారు. కానీ పక్క నుండి మాత్రం ప్రతిరోజు ఈ టార్చర్లు మాత్రం భరించలేము, ఈ చాకరీలు చేయలేం. ప్రశాంతంగా మనశ్శాంతిగా ఇంట్లో పడుకుందామన్నా ఉండదు, ఏ గుడో గోపురానికి వెళ్దామన్నా ఉండదు. ఈ చాకరీలతోటి అమ్మల్ని పీడించుకుని తినేస్తారనమాట ఈ కూతుళ్ళు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు కూడా గమనించండి, మీకు కూడా తెలిసే ఉంటారు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.